మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి అయిన దేవునికి మొదటగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తండ్రి మరి ఒక చక్కటి అవకాశం ఇచ్చిన్నాడు. తన జీవ గ్రంథం నుంచి మరికొన్ని విషయాలు మీతో పాటు కూడా పంచుకోవడానికి చిన్న ప్రార్థన చేసి మనము ఆ విషయాలను తెలుసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన నామం బట్టి స్తోత్రములు. దేవ, మానవులమైన మేము తండ్రి ఈ శరీరాలు తండ్రి ధరించుకొని ఉన్నంతకాలం కూడా ఏ రీతిగా జీవించాలో అనేది తెలియపరచడానికి మాకు జీవగ్రంథం ఇచ్చి ఉన్నారు. ఆ గ్రంథముల విషయాలు తండ్రి ధ్యానిస్తున్నాము అంటే వాటి ప్రకారంగా జీవించగలిగేటువంటి తండ్రి విధానంలో తండ్రి మేము బలపడటకు సహాయం చేయమని ఈ మాటలు తెలియపరుస్తుంది. నేను కూడా సొంత ఆలోచనలతో నేను సొంత ఉద్దేశాలతో నేను కాకుండా నేనిచ్చే విశ్లేషణ అనేది వాక్యానుసారంగా ఉండేలాగా నాకు సహాయం చేయమని దేవా, మీ యొక్క సత్యాన్ని అనేక మందికి తెలియపరచుటకు చేస్తున్న ప్రయత్నంలో తండ్రి నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. అనేక మందికి తండ్రి సత్యాన్ని తెలియపరచట్లో తండ్రి నేను చేస్తున్న యొక్క ప్రయత్నంలో ఎంతగానో తండ్రి నేను ముందుకు కొనసాగుతున్నాను. ఇంకా ముందుకు కొనసాగించి అనేక మందికి సత్యాన్ని తెలియపరిచి క్రైస్తవులు తండ్రి కేవలం వేషధారణ క్రైస్తవులుగా కాకుండా తండ్రి నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించగల భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ కొద్ది విన్నపములు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యనామం బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులందరికీ కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాలమున మరి మనము తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే, దేవుడు శిక్షించుట లేదు కదా అని చెప్పి పాపాన్ని చేస్తున్నామా? ఎందుకంటే ఈనాడు క్రైస్తవులమై ఉన్న మనం చేసేటువంటి తప్పులకైనను దేవునికి విరుద్ధ కార్యములైనను మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఈరోజు మనకు దేవుడు తీర్పు అనేది ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే సమస్తానికి కూడా ఒక తీర్పు దినమంటూ ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి అంతవరకు కూడా మనము తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఇవన్నీ కూడా ఆయన జీవగ్రంథమందు లిఖింపబడుతూ ఆ తీర్పు దినమందు వీటన్నింటికి ఒక్కసారి మనము ఏ విధాలుగా భూమి మీద జీవించాము, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన జీవిత విధానం అనేది ఏ రీతిగా ఉంది, క్రీస్తులకు వచ్చిన తర్వాత కూడా మనము లోకాన్ని అనుసరించే జీవించామా లేదా గ్రంథాన్ని అనుసరించి జీవించామా, ఇవన్నీ కూడా మనకు ఆ తీర్పు దినమందు వెల్లడిపరచబడతాయి. అంతవరకు కూడా మనము ఏ రీతిగా జీవించినా సరే దాన్ని దేవుడు తన లెక్కలో వ్రాసుకుంటాడు. అయితే మనము జీవగ్రంథాన్ని చదువుతున్నాము అంటే ఖచ్చితంగా మనలో దినదినము కూడా మార్పు వస్తూ ఉండాలి. మనలో మార్పు అనేది రాలేదు అంటే దేవుడు తీర్చేటువంటి తీర్పులో మనకు వ్యతిరేకమైన తీర్పు అనేది పొందడం అనేది ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులు ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా వెంటనే కూడా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలీయులు ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా వెంటనే ఎవరైనా తప్పు చేస్తే దానికి వెంటనే తీర్పు అనేది వారికి ఇవ్వడం అంటూ చేసేవాడు తండ్రి అయిన దేవుడు. కనుకనే మనం పాత నిబంధన మనం చదివేటప్పుడు ప్రతి చోట కూడా తప్పు చేసిన ప్రతి చోట కూడా తీర్పు అనేది మనకు అక్కడ కనబడుతుంటూ వస్తుంటుంది. మనం ఏ గ్రంథం చదివినా ఆ 39 పుస్తకాలు ఏ పుస్తకం చదివినప్పటికీ కూడా మనకు తీర్పులు కనబడుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరికి వెంటనే దేవుడు
తీర్పు అనేది ఇచ్చుకుంటూ వచ్చాడు. కనుకనే పౌలు కూడా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడుతూ, మన పితరుల గురించి మీరు తెలుసుకున్నారు కదా, వారు సముద్రంలో నడిచారు, తర్వాత మేఘాల కింద నడిచారు, ఆత్మ సంబంధమైన పానీయం చేశారు, అయినప్పటికీ వారు దేవుని యందు నమ్మిక ఉంచలేదు కనుక అనేక మంది మరణించారు అని మనకు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఆయన తెలియజేశారు. ఆయన అది తెలియజేస్తూ క్రింద ఏమని చెప్పారంటే, ఇవి దృష్టాంతములుగా మనకు ఇవ్వబడి ఉన్నవని అని చెప్పారు. దృష్టాంతములు అంటే ఇదిగో పాత నిబంధనల ప్రజలు దేవునికి లోబడకుండా జీవిస్తే దేవుడు ఏ రకమైన శిక్ష విధించాడు. ఈరోజు మనము దేవునికి లోబడకుండా జీవించకపోతే, దేవునికి లోబడిగానే జీవించకపోతే ఏ రకమైన తీర్పు పొందుతాము అనే దానికి దృష్టాంతముగా మనకు పాత నిబంధన అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి పాత నిబంధన చదువుతున్నాము అంటే ఒక భయం అనేది కలగాలి. దేవునిలో జీవిస్తున్న వానికి, క్రీస్తుని కలిగి జీవిస్తున్న వానికి ఆ భయం అనేది లేకపోతే, పాత నిబంధనలో తీర్పు అనేది దేవుడు వెంటనే ఇచ్చుకుంటూ వచ్చాడు, కానీ ఇప్పుడు తీర్పు అనేది ఒకేసారి ఉంటుంది. ఆ తీర్పులో మనం కానీ దేవునికి ఇష్టమైన వారముగా మనం కానీ దేవునికి కనిపించకపోతే ఆ తీర్పులో ఇంకా అది శాశ్వతమైన తీర్పు. ఇంకా మరలా తర్వాత ఇంకో తీర్పు అంటూ ఉండదు, మరలా ఇంకొక జన్మ అంటూ ఉండదు. మరలా మనం ఆ తప్పును సరిచేసుకోవటానికి మనం ఒకసారి మరణించాము అంటే తీర్పు కొరకు ఎదురు చూడడమే మనకు ఉన్నటువంటి బాధ్యత. మరొక జన్మ ఉంటుంది, ఆ జన్మలో సరిచేసుకుందాము అని అనుకోవడానికి అవకాశం అంటూ ఉండదు. మానవునిగా పుట్టినప్పుడే, మానవునిగా మరణించకముందే తాను చేసిన తప్పులనేవి సరిచేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవిస్తే తీర్పులో దేవుడు ఇష్టమైన వానిగా అతన్ని స్వీకరించడం అనేది జరుగుద్ది. కనుకనే పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏ రకమైన తీర్పులు ఎలాగ ఇచ్చాడు అనేదానికి ఒక ఉదాహరణ ఆకాను గురించి మీకు తెలియజేస్తాను. ఆకాను యెహోషువ గ్రంథము 6-7 అధ్యాయాలు మనం చదివితే అక్కడ ఇశ్రాయేలీయుడైన ఆకాను యూదా వంశస్థుడు, జెరాహు కుటుంబీకులు, జల్బీ మునిమనుడు, కెర్రీ కుమారుడు కోరాహు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ కోరాహు ఎందుకు దొంగతనం చేశాడు, ఆ చేసిన దొంగతనానికి దేవుడు ఏ రకమైన శిక్ష విధించాడు, ఇదెందుకు మనం తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే, ఈరోజు మనం కూడా దేవుని పనిలో దొంగమెట్టులుగా జీవిస్తున్నాం. దేవునికి ప్రార్థించటంలో కానీ, దేవుని గ్రంథాన్ని చదవటంలో కానీ, దేవుని పనిలో బాధ్యత అనేది లేకుండా ఉండడం అనేది కానీ అనేక రకాలుగా మనం దేవుని విషయంలో నిర్లక్ష్యం అనేది మనం చూపిస్తున్నాం, నిర్లిప్తత అనేది మనం చూపిస్తున్నాం, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం, దేవుని పనిలో ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఇక్కడ ఆకాను చేసినటువంటి తప్పు ఏంటంటే, ఆ యెరికో పట్టణాన్ని నాశనం చేయటానికి యెహోషువ పూనుకున్నప్పుడు దేవుడు యెహోషువతో అంటాడు, మీరు ఆ పట్టణం చుట్టూ 7 మార్లు తిరగండి, 7వ దినమున ఆ పట్టణం చుట్టూ 7 మార్లు తిరుగుతూ బూరలు ఊదుతూ కేకలు వేయండి. ఆ యొక్క ప్రాకారములు, గోడలు అనేవి ఏమైతే వారు రక్షణ గోడలు ఉన్నాయో అవి కూలిపోతాయి, మీరు వెళ్ళి ఆ యెరికో పట్టణాన్ని సర్వనాశనం చేయండి అని దేవుడు వారికి తెలియజేశాడు. ఇశ్రాయేలుకు తెలియజేస్తూ వారికి ఒక మాట ఇచ్చాడు. యెరికో పట్టణము శపింపబడిన పట్టణము, అందులో మీరు ఏ వస్తువు కూడా ముట్టుకోకూడదు అని దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఈ ఆజ్ఞను ఆకాను మీరాడు. ఇశ్రాయేలు వెళ్ళారు, యెరికో పట్టణాన్ని ధ్వంసం చేశారు, సర్వనాశనం చేశారు.
అక్కడ కొన్ని పాత్రలు, దేవుడు కొన్ని పాత్రలు అంటాడు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు దేవుని యొక్క ధనాగారంలోకి చేర్చబడతాయి, మిగతావన్నీ కూడా కాల్చేయండి, ఏ ఒక్కటి కూడా ముట్టుకోకూడదని అక్కడ ఇశ్రాయేలుకి చెప్పినప్పుడు ఆకాను ఆజ్ఞను అతిక్రమించి అక్కడ కొన్ని వస్తువులు, షకీల పై వస్త్రము, విలుగల వస్త్రము, 30 తులాల వెండి, 50 తులాల వెండి గల ఒక కంకణము, ఇవి తీసుకొచ్చి తన గుడారంలో పాతి పెడతాడు. ఈ విషయం ఇశ్రాయేలీయులు ఎవరికీ కూడా తెలియదు. వారంతా అనుకుంటున్నారు యెరికో పట్టణాన్ని మనం సాధించేశాము, సో ఇంకా మనకు తిరుగులేదు అనుకొని తరువాత పట్టణమైనటువంటి హాయి మీదకి వెళ్ళడానికి యెహోషువ ఇశ్రాయేలు అందరినీ కూడా సమకూర్చి మాట్లాడినప్పుడు కొంతమంది వేగువారిని పంపిస్తాడు హాయి పట్టణానికి. యెహోషువ పంపించి అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకుని రమ్మంటే ఆ వేగువారు వెళ్ళి వచ్చి అక్కడ జనాంగం ఎంతో లేదు, కొద్దిమంది ఉన్నారు కాబట్టి అందరూ వెళ్ళవలసిన అవసరం లేదు, ఒక 3,000, 4,000, 2,000, 3,000 మంది వెళ్తే ఆ పట్టణాన్ని మనం స్వాధీనపరచుకోవచ్చు అని ఆ వేగువారు చెప్పినప్పుడు యెహోషువ 3,000 మందిని పంపిస్తాడు. ఈ 3,000 మంది వెళ్ళిన తర్వాత ఈ హాయి పట్టణస్థులు ఇశ్రాయేలీయులను తరిమి కొడుతుంటారు. అందులో 36 మందిని కూడా చంపడం అనేది మనకు అక్కడ వ్రాయబడ్డది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం మనం చదివితే యెహోషువకు అర్థం కాలేదు, ఇదేంటి యెరికో పట్టణాన్ని మనము స్వాధీనపరచుకోగలిగాము, యెరికో పట్టణం కంటే చిన్న పట్టణమైన పల్లెను మనము ఎందుకు స్వాధీనపరచుకోలేకపోతున్నాము అని చెప్పి బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని దినమంతా ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు యెహోషువతో అంటున్నాడు, ఇశ్రాయేలీయులు నాకు వ్యతిరేకముగా పాపం చేశారు, కాబట్టి పాపం చేసిన వారిని మీరు వెలివేసి చంపితే తప్ప నేను నా కోపాన్ని తగ్గించుకోను అని యెహోషువకు చాలా స్పష్టంగా యెహోవా దేవుడు చెప్పడం అని మనం చూస్తాం. అంటే దేవుని ఆజ్ఞను మీరితే దేవుడు ఊరుకోవడన్న సంగతి ఇశ్రాయేలీయులందరికీ తెలుసు. కనుకనే మనం అరణ్యంలో 40 సంవత్సరాల్లో ఎంతోమంది చనిపోవడం గల కారణం ఏంటి? ఆజ్ఞను మీరడం అనేది. ఆజ్ఞను మీరడం వల్ల కొన్ని వేల మంది ఆ అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణంలో చనిపోవడం అనేది జరిగింది. ఇక్కడ ఆకాను కూడా ఆయన ఏమనుకున్నాడంటే దేవుడు చూడట్లేదు కదా, కాబట్టి మనము దొంగతనం చేయవచ్చు, కొంత దాచుకోవచ్చు, ఇశ్రాయేలుకి ఎవరికీ తెలియదు నేను దొంగతనం చేసినట్టుగా, అందరూ కూడా ఒక విజయోత్సవంలో ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా నేను దొంగతనం చేసినట్టుగా తెలియదు అనేటువంటి భావంలో ఆయన దొంగతనం చేశాడు. కానీ మనకు కీర్తన గ్రంథము 33, 13, 14 ఉంటుంది. అక్కడ తన సన్నిధి నుండి తన నివాస స్థలం నుండి నరులను ఆయన కనిపెట్టుచున్నాడు. ఒక సహజంగా దొంగతనం చేసిన వాడు దొంగతనం చేసినట్టుగా మరొకడు తెలుసుకోలేడు. కారణం ఏంటంటే వాడు ఎప్పుడు దొంగతనం చేస్తాడో ఎవరికి తెలియదు. మానవులు దేవుని అంటే దేవుళ్ళగా మనుషులను పరిశీలన చేసేటువంటి తత్వం అనేది మానవులకు ఉండదు. కనుకనే ఈ మానవులు ఏ తప్పులు చేసినా సరే పక్కవాడికి తెలియవు. నేనేం తప్పు చేసినా సరే నా పక్కవాడికి తెలియదు, నా పక్కవాడు ఏం తప్పు చేసినా సరే నాకు తెలియదు. కానీ దేవునికి సర్వము తెలుసు, ఆయనకు మరుగై ఉన్నదంటూ ఏమీ లేదు. ఇక్కడ ఆకాను కూడా అదే అనుకున్నాడు, నేను ఈ దొంగతనం చేశాను కదా, ఇశ్రాయేలు ఎవరికీ తెలియదు అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాడు. కానీ తనకు దేవుడైనటువంటి వానికి ఇది తెలుసు అనే సంగతి ఆకాను మర్చిపోయాడు. కనుకనే దేవుడు యెహోషువతో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలు నాకు విరోధంగా పాపం చేశారు కాబట్టి వారిని నేను శిక్షిస్తున్నాను. నీవు పాపం చేసిన వారిని చంపేస్తే అంటే వెలివేస్తే నేను మరలా నా కోపాన్ని తగ్గించుకుంటానని చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడడం అనేది చూస్తాం. వెంటనే యెహోషువ ఇశ్రాయేలు అందరినీ పిలిపిస్తాడు, 12 గోత్రాల వారిని పిలిపించినప్పుడు యూదా గోత్రం బయటకు వస్తుంది. యూదా గోత్రం నిలబెట్టినప్పుడు జేరాహు కుటుంబం బయటకు వస్తుంది. జేరాహు కుటుంబం బయట పెట్టినప్పుడు జల్దీ ముని మనవుడు కెర్రీ
కుమారుడైన ఆకాను బయటకు వస్తాడు. అప్పుడు అడుగుతాడు, ఎందుకు ఆకాను మమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టావు? నీకు ఆజ్ఞ ఇచ్చాడు కదా, మనకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, అది శపింపబడిన పట్టణము, అందులో మీరు ఏది ముట్టుకోకూడదని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా నువ్వు దాన్ని ఎందుకు ముట్టుకున్నావు? ఇదిగో నీ వలన మేమందరం బాధపడుతున్నాము, యెహోవా నిన్ను బాధ పెట్టును గాక అని చెప్తాడు. వెంటనే ఆకాను అతని కుటుంబాన్ని ఊరి గవని వెలుపలికి తీసుకువెళ్ళిపోయి అక్కడ రాళ్లతో కొట్టి చంపి ఆ కుప్పగా పెడతారు. ఇది ఎందుకు మనం తెలుసుకోవాల్సి వచ్చిందంటే, ఈరోజు మనకు అర్థం కాదు. ఈరోజు మనం తప్పులు చేస్తున్నాం కదా, ఈరోజు మనం ఎన్ని తప్పులు చేస్తున్నా సరే దేవుడు ఈరోజు మనల్ని శిక్షించలేదు కాబట్టి మనకు తిరుగులేదు, మనము దేవుని పనిలో బాధ్యతగా ఉన్నా ఉండకపోయినా సరే దేవుడు మనల్ని ఏమి చేయడు అనేటువంటి ఆలోచనతో ఈరోజు మనలో చాలామంది జీవిస్తున్నారు. క్రైస్తవులైన మనలో చాలామంది దేవుని విషయంలో నిర్లిప్తత, నిర్లక్ష్యము, అంటే మన పని కంటే దేవుని పనిని మనం చాలా వెనక పెడుతున్నాం. దేవుని ఆజ్ఞను మనం ఈరోజు ధిక్కరిస్తున్నాం. అలనాడు ఆకాను దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ధిక్కరించినందుకు వెంటనే తీర్పు పొందాడు, రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. మరి ఈరోజు మనకు అంతకన్నా భయంకరమైన తీర్పు అనేది ఉంది. అంతకన్నా భయంకరమైన తీర్పు అనేది దేవుడు మన కొరకు భద్రపరిచి ఉంచాడు. ఆ భయంకరమైన తీర్పును మనము తప్పించుకోవాలి అంటే ఈ భూమి మీద మనము దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాలి. ఎందుకంటే ఆ తీర్పు దినమందు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే, అక్కడ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా నిలబడతాం. ఈ నిలబడేటప్పటికీ మన యొక్క క్రియలనేవి సత్క్రియలుగా ఉంటే మనం బ్రతికిపోతాం. లేదు, మన క్రియలనేవి దుష్క్రియలుగా ఉంటే కఠినమైన తీర్పు, ఇక్కడ ఆకాను కన్నా భయంకరమైన తీర్పు ఉంటుంది. ఇశ్రాయేలు పొందిన తీర్పు కన్నా భయంకరమైన తీర్పు ఉంటుంది. సొదొమ గొమొర్రా పట్టణాల కన్నా భయంకరమైన తీర్పు ఉంటుంది. తూరు పట్టణం కన్నా భయంకరమైన తీర్పు మనం పొందడం అనేది జరుగుద్ది. మనము కానీ దేవుడు శిక్షించట్లేదు కదా అని చెప్పి పాపాలు కానీ చేస్తే, దేవుడు శిక్షించట్లేదు కదా అని చెప్పి మనం కానీ తప్పులు చేస్తే, దేవుడు శిక్షించట్లేదు కదా అని చెప్పి మనం ఆజ్ఞను అతిక్రమిస్తే భయంకరమైన తీర్పు పొందడం అనేది తథ్యం. కనుక నా ప్రియులందరూ కూడా దయచేసి దేవుని విషయంలో నిర్లక్ష్యము, నిర్లిప్తత అనేది కాకుండా భయభక్తులతో దేవుని పని అనేటువంటి ఆలోచనతో అందరము కూడా ఒకరినొకరు పురుగొలుపుకుంటూ దేవుని పనిలో ముందు కొనసాగిపోతూ మన బాధ్యతను మనము జాగ్రత్తగా నిర్వహిద్దాం. అందరికీ కూడా నా యొక్క వందనములు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడా, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు దేవా, మరి మీరు మీ గ్రంథం నుంచి ఇచ్చినటువంటి మాటలను తండ్రి, మరి దేవా మీరు శిక్షించట్లేదు కదా అని చెప్పి మేము పాపాలు చేస్తే తండ్రి, ఆ శిక్ష అనేది ఈరోజు మాకు కనిపించదు. మేము ఆ తీర్పు దినమందు తండ్రి మీ కుమారుని న్యాయపీఠం మీదట నిలబడినప్పుడు మేము ఏ రకమైన తీర్పు పొందుతాము అనేది ఆ రోజు మాకు తెలియబడుతుంది. దేవ, మరి పాత నిబంధనలు చూసుకున్నట్లయితే మీరు దేవ మరి ఏ రకమైనటువంటి తీర్పులు వారు చేసిన తప్పులకు మీరు ఇచ్చారు తండ్రి. ఆకాను విషయంలో తండ్రి దేవ, మరి ఇశ్రాయేలుకు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా తండ్రి మరి ఆకాను ఆజ్ఞను మీరాడు. తద్వారా తన కుటుంబాన్ని కూడా దేవ మరణానికి దారి తీశాయి. దేవ, మరి అటువంటి స్థితి అనేది మాకు కాకుండా మీకు లోబడి అనుదినము కూడా ప్రార్థనలోను, వాక్యంలోను, యథార్థమైన విధానంలోనూ ఆత్మీయమైన జీవితాన్ని మేము బలపరుచుకుంటూ ముందు కొనసాగటం మాకు సహాయం చేయమని ఈ కొద్ది విన్నపములు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.